సిద్ధాంతపరమైన జ్ఞానం కన్నా ప్రయోగాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకొని నేటి పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ యాక్టివిటీ కమిటీ హైదరాబాద్ చైర్మన్ విద్యాసాగర్ అన్నారు. వరంగల్ జిల్లాలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో స్పైరో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ స్పైరో లాంటి కార్యక్రమాలు ఉన్నత స్థానాలకు ఎదగడానికి తోడ్పడతాయని అన్నారు. విద్యార్థులు ఏదైతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళొక లక్ష్యంతో వాళ్ళొక ఎయిమ్తో ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ ఇంజనీరింగ్ విద్య ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఈ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో వీటిని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాం మనం. సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. అయితే మన విద్యార్థుల్ని ఈ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నిష్ణాతులు చేయాలంటే వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఉండాలి. సరైన ట్రైనింగ్ ఉండాలంటే వాళ్ళకి సరైన ఎక్స్పర్ట్స్ ఉండాలి. సో IEEE అనేది ఒక ప్రపంచంలోని ఒక పెద్ద ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. మనం వినే ఉంటాం IEEE ఇంటర్నెట్ స్టాండర్డ్స్. సో ఇక్కడ IEEE హైదరాబాద్ సెక్షన్ తరఫున మేము వివిధ కార్యక్రమాలు పెడుతున్నాము. దీంట్లో ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల్ని ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిష్ణాతులు చేయడానికి వివిధ కార్యక్రమాలు పెడుతున్నాము. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మన తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ AI ఆఫ్ ది ఇయర్ అని అనౌన్స్ చేశారు 2020. సో అదేవిధంగా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సో వాళ్ళు కూడా ఏం చేస్తుంటే వివిధ రకమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఎమర్జింగ్ టెక్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా అవసరమైనవి. సో ఏవైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే డిఫైన్ చేశారో వాటికి అనుగుణంగా మేము కూడా పిల్లల్ని తయారు చేస్తున్నాము. అండ్ ఈ సందర్భంగా నేను వాగ్దేవి కాలేజ్కి వాగ్దేవి వాళ్ళ మేనేజ్మెంట్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నిష్ణాతులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. We have a very vibrant student branch, IEEE, and lot of events were happening in IEEE, and in fact ఈ IEEE స్టూడెంట్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే ఎమర్జింగ్ బ్రాంచ్ అవార్డ్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యొక్క స్ట్రెంగ్త్ని వన్స్ వీ హ్యావ్ సెన్స్ దాట్ వెంటనే లాట్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేశాము. ఈవెన్ కోవిడ్ రిలేటెడ్ అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ కోవిడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ అండ్ దెన్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి లాట్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ కోవిడ్ టైంలోనే ఆల్మోస్ట్ 56 డిఫరెంట్ వెబినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ స్పైరో అనే ఈవెంట్ 3 years బ్యాక్ స్టార్ట్ చేశాము. బికాజ్ ఇవాల్టి పోటీ ప్రపంచంలో స్టూడెంట్స్కి ఈ రెగ్యులర్ క్లాస్ వర్కే కాకుండా ఇండస్ట్రీకి కావాల్సిన లేటెస్ట్ స్కిల్స్ అనేవి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని మేము ఐడెంటిఫై చేసి ఇక్కడ ఈ స్టూడెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ లైక్ IEEE వీటిలలో ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఈ లేటెస్ట్ టెక్నాలజీని చాలా సీనియర్ అకాడమిషియన్స్, ఇండస్ట్రీ పర్సన్స్ని వాళ్ళని ఇన్వైట్ చేసి పిల్లలకి వాళ్ళ ద్వారా ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ అన్నీ అప్డేట్ చేయడం జరుగుతోంది కంటిన్యూస్గా. ఈ స్పైరో 1.0 అనేది 3 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. అసలు టోటల్ హైదరాబాద్ సెక్షన్లోనే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ప్రైజ్. అండ్ దెన్ దాని కంటిన్యూయేషన్ స్పైరో 2.0 అండ్ నౌ 3.0. ఇప్పుడు లేటెస్ట్లో సైబర్ సెక్యూరిటీ, హ్యాకింగ్ అండ్ దెన్ లాట్ ఆఫ్